ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ముందుగా బంధుమిత్రులు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ నెల 6వ తేదీ నుండి అక్టోబర్ నెల 12వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశిలో చంద్ర, శుక్రగ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాంట్లో కొంత శుభాధిక్యత కనబడుతుంటుంది. అయితే దాని ప్రకారం చూసుకున్నా కానీ రాశిలో గురువు అనేది మధ్యస్థమైన ఫలితాలని ఇస్తుంటుంది. అలాగే రెండో స్థానంలో కుజుడు కొంత అగ్రెసివ్ నేచర్గా ఉంటూ మధ్యస్థమైన ఫలితాలనే ఇస్తుంది. అయితే అనవసరమైన మాటల్ని పట్టించుకొని అనవసరంగా చిన్న చిన్న సమస్యల్ని సృష్టించుకోవడం అనేది జరుగుతుందే తప్ప, అయితే అనవసరమైన విషయాలు అని తెలిసినా కానీ వాటిని కొంతమంది రెట్టించి ఇంకా దాన్ని ఏదో పెంచితే పెరుగుతుంటుంది, ఆపితే ఆగిపోతుంది. కాబట్టి అది అర్థం చేసుకొని అనవసరమైన రగడల్ని రానియకుండా చూసుకోండి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. అలాగే భూమి పరంగా, గృహపరంగా, అంటే అద్దెల పరంగా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి ఇబ్బంది అయితే ఉండదు, బాగానే ఉంటుంది. కానీ మాట తీరులోనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ వారంలో ముఖ్యంగా ఆ కుజగ్రహం ప్రభావితం ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే దాదాపుగా వక్రించబోయే ముందర పరిస్థితి కనబడుతోంది. కాబట్టి అది అత్యావేశాన్ని చూపించే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. కాబట్టి మనం అర్థం చేసుకొని పోతే చిన్న విషయమే కదా అని చెప్పి వదిలిపెడితే బాగానే ఉంటుంది. అలా మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల్లోనే కాదు, బయట కూడా ఎవరితోటైనా అనవసరమైన మాటల్ని ఈగో లాంటి పరిస్థితులు, మాటలు అనుకోకుండా చిన్నగా సాధారణంగా తీసుకుంటే సరిపోతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఇబ్బందికరమైన విషయం అయితే ఉండదు. విందు వినోదాలు, శుభకార్యాలు, శుభ లక్షణాలు, దైవ దర్శనాలు, దైవ కార్యాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొనే అవకాశం బాగానే ఉంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అంత పెద్దగా అనుకూలత లేకపోయినా తప్పనిసరి అవసరమై ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం కొంత ఉపయోగపడే అవకాశం కూడా ఉన్నది. అంటే గట్టి ప్రయత్నం చేస్తేనే ఉపయోగపడతాయని అర్థమవుతుంది. అలాగే కొత్తగా ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా ఈ వృషభ రాశి వారికి కొన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడానికి, కొత్త భాషలు నేర్చుకోవడానికి చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ వృషభ రాశి వారికి
బాగా అనుకూలమైన స్థితిని ఈ దసరా సందర్భంగా కనిపిస్తోంది. అట్లా గురు బలం, కుజు బలం అన్ని కూడా బలాలు బాగా కుదురుతున్నాయి. ఒక మంచి సందర్భంగానే చెప్పవచ్చు. అలాగే గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కూడా ఈ వారం ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. కొత్తగా జ్ఞానం అంటే అంతకుముందు లేనటువంటి, అంతకుముందు మనకి కన్ఫ్యూజన్గా ఉండే విషయాలు కూడా ఈ వారంలో వాటి యొక్క కీ వీడిపోతుంది, ఈజీగానే అనిపిస్తుంటాయి. అదొక విషయం. కాబట్టి ఈ వారం మంచి శుభ లక్షణాలు కూడా బాగానే ఉన్నాయి. అలా ఆర్థికపరమైన ఒత్తిడి కూడా తగ్గించుకోగలుగుతారు. అలాగే రుణ సంబంధించిన విషయాలు ఎక్కువగా లేకుండా చూసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. పాత బంధువులు, మిత్రులు అందరూ ఎప్పుడో విభేదాలు ఉన్న మిత్రులు, బంధువులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర విభేదాలు తొలగిపోయే అవకాశం కూడా ఈ సందర్భంలో ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత పెరుగుతుంది. మరి కొత్తగా ఏదైనా వస్తువులు తీసుకునే అవకాశం ఉంది. మరి గృహోపకరణాలు కానీ, ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ, రకరకాల విషయాల్లో కొత్త కొత్త వస్తువులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. భాగ్యస్థితి బాగా వృద్ధి అవుతుంది. అలాగే ఉద్యోగ స్థితిలో కూడా మంచి అనుకూలత ఉన్నది. దసరా సంబంధించిన కొత్త విషయాలు, కొత్త పేమెంట్లు తీసుకోగలుగుతారు. కొత్త ఆలోచనలు పెరుగుతాయి. కొత్తగా మన మీద యాజమాన్యం దృష్టి పెడుతుంది. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఆది విషయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వారం బాగా లాభసాటిగానే ఉంటుందని తెలుస్తుంది. అంటే మనం మనసులో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న ఆలోచనలు, ప్రమోషన్లు అట్లా రావడానికి సరైన సందర్భంగానే తెలుస్తోంది. ఇక్కడ ఈ కొద్ది రోజులు ఈ వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకంగానే గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంటే గురువు వక్రిస్తున్నాడు రాశిలో ఉండి, అలాగే 2వ స్థానంలో ఉన్న కుజుడు 3వ స్థానంలోకి వెళ్ళడం, వక్రించటం, అలాగే స్తంభన పేరుతో కుజుడు ఏదో ఉండడం కూడా జరుగుతోంది. ఇలాంటివన్నీ కూడా జరగబోయే ముందు వారాలు ఇవి. కాబట్టి ఈ వారాల్లో ఇవన్నిటికీ ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి బలాలు కలుగుతాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ వారాలలో కొంచెం అనుకూలమైన స్థితి పెరుగుతుందని కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మంచి సమయంగానే అనుకోవాలి. మనం అనుకున్న గతంలోంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు ఈ వారంలో వాటి యొక్క కదలికలు గమనించగలుగుతాం. అలాగే మన పనికి గుర్తింపు అవి వస్తాయి, బాగానే ఉంటుంది. ఖర్చులు, వ్యవహారాలు కొంత సాధారణమైన ఖర్చులే ఉంటాయి. అయితే విలాసవంతమైన ఖర్చులాగా కనబడతాయి. అంటే గృహ ఉపకరణాలు కానీ, మరి ఎప్పటి నుంచో తీసుకోవాల్సినటువంటి గృహానికి సంబంధించిన విలువైన వస్తువులైనా సరే ఈ వారంలో వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత బాగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే మిశ్రమ ఫలితాల్లో అని చెబుతూనే దాంట్లో అనుకూలత ఒక స్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రత్యేకత ఏముంది అంటే గురువు రాశిలో ఉండడం అనేది ఒక చిన్న విషయం అయితే, అలాగే కుజుడు 2వ స్థానంలో ఉండడం అనేది ఒక విషయం. అవి రెండు తప్ప మిగిలిన గ్రహాల స్థితి అంతా కూడా ఈ వారం బాగా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. అయితే గురు, కుజ గ్రహాలకు కూడా ఈ వారంలో ఒక రకమైన కొత్త వైబ్రేషన్ కలుగబోతుంది. కాబట్టి అది మనకు ఉపయోగపడే పరిస్థితికి ఉన్నదని గమనించవచ్చు. ఈ వారం తర్వాత వారాల్లో కూడా ఇది ప్రభావం కనబడుతుంటుంది. కాబట్టి ఈ మంత్లోనే మంచి శుభ లక్షణాలని ఎక్కువగా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు దుర్గామాతని ఆరాధించి పూజించటం శుభ లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.
ఓం శ్రీమాత్రే నమః.